వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, వెనీస్ కలెక్షన్స్. ఇంతకు ముందు వీడియోస్ చేసాం కానీ కంటిన్యూగా పెట్టలేకపోయామండి. ఇక నుంచి మీకు వీడియోస్ కంటిన్యూగా వస్తాయి. అలా కంటిన్యూగా మీరు కావాలి అని అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో ఏంటంటే మా బుటిక్లో స్టిచ్ చేసినవన్నీ మీకు ఒకసారి చూపిద్దామని మేము ముందుకు వచ్చానండి. అయితే ఒకవేళ ఇలాంటివి ఏమన్నా మీకు కావాలి అని అంటే నాకు స్క్రీన్ షాట్ తీసి అట్లాంటివి పెడితే నేను స్టిచ్చింగ్ అనేది ఎంత కాస్ట్ అవుతుంది ఏంటనేది చెప్పి మీకు డీటెయిల్స్ ఇస్తానండి. ఒకవేళ ఎలా కావాలనుకుంటే మీరు ఒకవేళ ఫోటో సెండ్ చేసినా కూడా మీకు స్టిచ్చింగ్ చేసి ఇవ్వగలుగుతాను. నేను అది 1 వీక్ 10 డేస్లో చేసి ఇవ్వగలుగుతాను. మీరు ఎక్కడి నుంచి అయినా కూడా నేను చేయగలుగుతానండి. అలాంటివి కొన్ని మనం చూసేద్దాం. ఇప్పుడు వీడియోలోకి వెళ్దామండి. ఇప్పుడు ఈ ఫ్రాక్ చూస్తున్నారు కదా, ఈ ఫ్రాక్ వచ్చి అంబ్రెల్లా మోడల్ అండి. ఇది వచ్చి బనారస్ శారీ ఫ్రిల్స్తో కుడతారు. కాకపోతే ఇప్పుడు మనం ఏంటంటే అంబ్రెల్లాతో స్టిచ్ చేసాం. ఇలా హాఫ్ బీ ఇచ్చామండి. ఒకవేళ ఇది వద్దా, ఇలా ఓపెన్ వద్దనుకుంటే ఇలా హుక్ కూడా పెట్టుకోవడానికి ఇచ్చాం మనం. ఇంకొకటి ఏంటంటే బటన్స్ అనేవి చూసారు కదా, నీట్ ఫినిషింగ్ ఉంటుందండి మన దగ్గర. ఇలా స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలంటే దీని క్లాత్ వచ్చి 6 మీటర్స్ అండి. 6 మీటర్స్ బ్యాక్ వచ్చి ఇలా జిప్ కూడా ఉంది, జిప్ కూడా ఇచ్చాము మనం. 6 మీటర్స్ క్లాత్ పడుతుంది. ఇంకొకటి మీకు కాస్ట్ అనేది నేను పర్సనల్గా మెసేజ్ చేస్తానండి. మీకు రీజనబుల్ ప్రైజెస్లోనే నేను స్టిచ్చింగ్ ఇవ్వగలుగుతాను. నెక్స్ట్ వచ్చి ఈ ఏమంటారు ధోతీ ప్యాంట్ అండి. ధోతీ ప్యాంటు దీని టాప్ వచ్చి ఇలా కాలర్ ఇచ్చి ఇలా స్టిచ్చింగ్ చేసాము. ఏది నచ్చితే అది మీరు ఫోటో తీసి నాకు సెండ్ చేయండి. వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ పైన ఇవ్వబడుతుంది, దానికి సెండ్ చేయండి. ఈ టాప్ వచ్చి కట్ వర్క్ ఇవ్వడం జరిగిందండి. కట్ వర్క్ స్టిచ్చింగ్ చేసాం. బ్యాక్ వచ్చి జిప్. ఇది ఎలా కావాలి అని అనుకుంటే అలా నాకు మెసేజ్ చేయండి, అలా స్టిచ్చింగ్ చేసి మీకు పంపించగలుగుతాను. ఈ ఫ్రాక్ వచ్చి మీకు ఇప్పుడు తెలుసు కదండి, ట్రెండింగ్లో ఉన్న ఫ్రాక్. ఈ క్లాత్ వచ్చి ట్రెండింగ్లో ఉందండి. ప్రతి దానికి జిప్ అనేది ప్రొవైడ్ చేస్తామండి. ఈ క్లాత్ వచ్చి ట్రెండింగ్లో ఉందండి. ఇప్పుడు మ్యాక్సీ ఫ్రాక్ కానీ అంబ్రెల్లా కానీ ఎలా అయినా మీ ఇష్టం. పిక్ అనేది మీరు పంపిస్తే అలా స్టిచ్ చేస్తాం. బ్యాక్ వచ్చి ఇట్లా బౌ ఇవ్వడం జరిగింది, కనిపిస్తుందండి. బౌ ఇచ్చాము, పఫ్ హ్యాండ్స్ ఇచ్చాము. ఫ్రాక్ అనేది ఇలా వస్తుంది. ఎవరు వేసుకున్నా కూడా లుక్ అనేది చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చి ఇది ఏ లైన్ టాప్ అండి. ఇవన్నీ ఏంటంటే మీకు ఇలా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అని చెప్పడం కోసమే తప్ప, అంటే ఇవే చూడమని అది కాదు. ఇవి ఇలా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు మన క్లాత్లు వచ్చి అని. ఇది ఏ లైన్ టాప్ స్టిచ్చింగ్ చేసింది, ఇంకా డీటెయిల్గా ఉందండి. ఏ లైన్ టాప్ స్టిచ్చింగ్ చేశాము. ఒకవేళ ఏమన్నా కావాలి అంటే మీరు కామెంట్ అయినా చేయొచ్చు, వాట్సాప్ నెంబర్కైనా మెసేజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి అంబ్రెల్లా ఫ్రాక్ అండి. ఇది ఫీడింగ్ కోసం స్టిచ్చింగ్ చేసిందండి. ఇది ఫ్రంట్ జిప్స్ ఇచ్చాము ఇలాగా. వాళ్ళు అలా కావాలని అడిగారు. ఇవన్నీ ఒక్కొక్క కస్టమర్వి ఒక్కొక్క ఫ్రాక్ అండి. మీకు ఏంటంటే వీడియో కోసం నేను చూపిస్తున్నాను, ఎవరు ఏంటని నేను చెప్పడానికి ఏం లేదు. కానీ ఇది ఫీడింగ్ కోసం 2 జిప్స్ ఇచ్చాము. అంబ్రెల్లా ఫ్రాక్ స్టిచ్చింగ్ చేసాము. స్టిచ్చింగ్ అనేది నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. ఇది కూడా ఫీడింగ్ టాపే. అలా జిప్స్ కనిపించకుండా మనం కోట్ ఇచ్చాము. ఇక్కడ కోట్ అండి. జిప్స్ అనేవి కనిపించకుండా ఇది ఫ్రంట్ బ్యాక్ మీకు చూపించాను. ఫ్రంట్లో జిప్స్ వచ్చాయి. ఫీడింగ్ కోసం ఎవరైనా ఇలా కావాలనుకుంటే స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. దీని ఇంచుమించు ఈ ఫ్రాక్స్ అన్నిటికీ కూడా క్లాత్ అనేది 4 నుంచి 6 మీటర్స్ వరకు పడుతుందండి. అది హైట్ని బట్టి, ఫ్రాక్ హైట్ని బట్టి, మనం గేర్ని బట్టి. ఈ ఫ్రాక్ మ్యాక్సీ ఫ్రాక్ అండి. ఇది నీ లెంత్ వరకు ఫ్రాక్. దీనికి కూడా 4 మీటర్స్ పట్టింది. ఇలాంటి ఫ్రాక్స్ ఏమైనా మీకు కావాలనుకుంటే ఓన్లీ ఒక పిక్ అండి, ఒక పిక్ పంపించండి, నేను మీకోసం రెడీ చేసి పెడతాను. ఎవరికైనా నచ్చినట్లయితే ఏది నచ్చిందో కామెంట్ చేయండి. తర్వాత ఏంటంటే మీకు ఏం కావాలనేది ఒకవేళ నేను నా వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్టయితే
నేను అవి మీకు చేసి ఇవ్వగలుగుతాను. ఎక్కడి నుంచి అయినా సరే అండి చేసి ఇవ్వగలుగుతాను. డెలివరీ అనేది నేను చూసుకుంటాను. మీ స్టిచ్చింగ్ అంటే మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ ఇవన్నీ కూడా మన బొటిక్లో ఉన్నాయండి. మీకు ఎలాంటి వర్క్ కావాలన్నా సరే జస్ట్ ఒక మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.